Hi everyone, welcome back to the Pandas class. In this tutorial, we will learn attributes and methods in Pandas data series. సో ఈ వీడియోలో మనం పాండాస్ సిరీస్ సంబంధించిన అట్రిబ్యూట్స్ గురించి తెలుసుకుందామండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం పాండాస్ సంబంధించిన అట్రిబ్యూట్స్ తెలుసుకోవడానికి ముందుగా మనము మన లైబ్రరీకి సంబంధించింది ఇంపోర్ట్ చేసుకోవాల్సి ఉంటుంది పాండాస్. సో నేను ఇంపోర్ట్ చేసుకోవడానికి కమాండ్ వచ్చేసి ఇంపోర్ట్ పాండాస్ ఎస్పీడీ కమాండ్ ద్వారా ఇంపోర్ట్ చేసుకుంటున్నాను. ఈ అట్రిబ్యూట్స్ అంటే ఏంటిది? వీ కెన్ యాక్సెస్ certain properties called attributes of a series by using this property with the series name. List some attributes of pandas series using series capital city as an example. సో మనము డాటా సిరీస్ సంబంధించిన పాండాస్ సంబంధించిన సిరీస్లో వాటి యొక్క అట్రిబ్యూట్స్ని హెడ్ అని, టెయిల్ అని, శాంపుల్స్ అని, సైజ్ అని, షేప్ అని, ఎండింగ్ అని ఇలా మనము వెరిఫై చేస్తూ ఉంటాం కదా. వీటన్నిటిని కూడా మనం అట్రిబ్యూట్స్ ఆర్ మెథడ్స్ అంటాము. వీటిని ఏ విధంగా యాక్సెస్ చేసుకోవాలంటే పాండాస్ డాటా సిరీస్ యొక్క నేము డాట్ ఆ అట్రిబ్యూట్ నేమ్ రెండు రాసి టైప్ చేసి ఎగ్జిక్యూట్ చేస్తే ఆ అట్రిబ్యూట్కి సంబంధించిన వివరాలు అనేది మనకి డిస్ప్లే అవ్వడం జరుగుతుంది. అంటే పాండాస్ సిరీస్లో మనం కాల్ చేస్తున్న సిరీస్ సంబంధించిన కాలం నేమ్ ఏంటిది అది తెలుసుకోవాలన్నా, తర్వాత ఇండెక్స్ నేమ్ తెలుసుకోవాలన్నా, వాటికి సంబంధించిన ఫస్ట్ 5 రోస్ డాటా కావాలనుకున్నా, లాస్ట్ 5 రోస్ డాటా కావాలనుకున్నా మనము కొన్ని అట్రిబ్యూట్స్ కాల్ చేస్తాము. ఎలాంటి అట్రిబ్యూట్స్ కాల్ చేస్తాం అన్నది ఈ వీడియోలో నేను తెలియజేస్తున్నానండి. సో దానికి ఒక ఎగ్జాంపుల్ కింద నేను ఒక డాటా సిరీస్ క్రియేట్ చేస్తున్నాను. ఈ డాటా సిరీస్ ఏంటి అంటే క్యాపిటల్స్ అండ్ దేర్ కంట్రీస్. క్యాపిటల్స్ అండ్ దేర్ కంట్రీస్ అంటే ఇక్కడ ఈ పాండా సిరీస్లో 4 క్యాపిటల్ నేమ్స్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ వాటి యొక్క నేమ్స్ వచ్చేసి కంట్రీ నేమ్స్ వచ్చి ఇండెక్స్ రూపంలో ఇవ్వడం జరిగింది అనమాట. సో ఫస్ట్ pd డాట్ సిరీస్ విత్ ఇన్ ది ప్యారంథసిస్లో ఫస్ట్ స్క్వేర్ బ్రాకెట్స్లో న్యూ ఢిల్లీ, వాషింగ్టన్ డీసీ, లండన్, ప్యారిస్ ఇవి 4 డాటా ఎలిమెంట్స్ అనమాట. ఈ డాటా ఎలిమెంట్స్ని సపరేటెడ్ ద్వారా డిఫైన్ చేస్తూ 4 ఎలిమెంట్స్ అనేది డిక్లేర్ చేయడం జరిగింది. ఇవి స్క్వేర్ బ్రాకెట్స్లో కామా ఇండెక్స్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ బ్రాకెట్స్లో ఇండియా, యుఎస్ఏ, యూకే, ఫ్రాన్స్. సో ఈ 4 ఇండెక్స్లు ఇవ్వడం జరిగింది. ఈ డాటా సిరీస్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత ఈ సిరీస్ వాల్యూస్ అన్నీ కూడా సిరీస్ క్యాపిటల్ సిటీ అనే వేరియబుల్లో స్టోర్ చేస్తున్నాను. ఈ వేరియబుల్ కాస్త మనకు పాండా సిరీస్గా కన్వర్ట్ అవుతుంది ఎగ్జిక్యూట్ అయిన తర్వాత. సో ఇప్పుడు నేను ఎగ్జిక్యూట్ చేశాను. ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత ఈ డాటా సిరీస్ క్యాపిటల్ సిటీలో ఉన్న వాల్యూస్ చూస్తే మనకి ఇండెక్స్ వచ్చేసి ఇండియా, యుఎస్ఏ, యూకే, ఫ్రాన్స్ ఈ 4 ఇండెక్స్ వాల్యూస్ ఉన్నాయి. వీటికి సంబంధించిన ఎలిమెంట్స్ వచ్చేసి ఇండియాకి సంబంధించింది క్యాపిటల్ వచ్చేసి ఇండియా క్యాపిటల్ న్యూ ఢిల్లీ, యుఎస్ఏ క్యాపిటల్ వాషింగ్టన్ డీసీ, యూకే క్యాపిటల్ లండన్, ఫ్రాన్స్ క్యాపిటల్ వచ్చేసి ప్యారిస్. కానీ ఇక్కడ మనము నేను క్యాపిటల్ ప్రొనౌన్స్ చేస్తున్నాను కానీ వేరే వాళ్ళు ఇక్కడ చూస్తే ఇక్కడ క్యాపిటల్ అని రావట్లేదు. ఎగ్జాంపుల్ ఇక్కడ పైన 0. సో ఇప్పుడు ఈ 0 వచ్చిన ప్లేస్లో మనము క్యాపిటల్ అని ఏ విధంగా ఇవ్వచ్చు అని తెలుసుకుంటాము. అండ్ సిరీస్ సంబంధించిన దాంట్లో డాటా యాక్సెస్ ఎలా చేసుకోవచ్చు అంటే మనకు ఇండెక్స్ ఆర్ స్లైసింగ్ అన్నది ఈ పాండా సిరీస్లో లాస్ట్ వీడియో నేను చేశాను కదా. ఈ ఇండెక్సింగ్ అండ్ స్లైసింగ్ ద్వారా మనము డాటా యాక్సెస్ అనేది చేసుకోవచ్చు. ఏ విధంగా చేసుకోవచ్చు అంటే నేమ్ ఆఫ్ ద సిరీస్ స్క్వేర్ బ్రాకెట్స్ విత్ ఇన్ స్క్వేర్ బ్రాకెట్స్లో దానికి సంబంధించిన ఇండెక్స్ నేమ్ మనం టైప్ చేసి ఎగ్జిక్యూట్ చేస్తే ఆ ఇండెక్స్ కరస్పాండింగ్ సంబంధించిన వాల్యూ అనేది ప్రింట్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ ఎగ్జాంపుల్గా నేమ్ ఆఫ్ ద సిరీస్ అంటే సిరీస్ క్యాపిటల్ సిటీ స్క్వేర్ బ్రాకెట్స్లో యుఎస్ఏ ఇచ్చాను. ఈ యుఎస్ఏ ఇచ్చి నేను ఎగ్జిక్యూట్ చేస్తే ఇప్పుడు యుఎస్ఏ కరస్పాండెన్స్ క్యాపిటల్ సిటీ అనేది వాషింగ్టన్ డీసీ ప్రింట్ అయింది.
ఒకవేళ రేంజ్ ఆఫ్ వాల్యూస్ అంటే ఒక పార్ట్ ఆఫ్ వాల్యూస్ మనం ఒక ప్రింట్ చేయాలనుకుంటే మనకి స్లైసింగ్ ఆపరేటర్ ఉంటుంది. స్లైసింగ్ ఆపరేషన్ ఏ విధంగా రాస్తాము? నేమ్ ఆఫ్ ద సిరీస్, స్క్వేర్ బ్రాకెట్స్, స్టార్ట్ కోలన్ స్టాప్. అంటే ఎక్కడ నుండి మనము స్లైసింగ్ ఆపరేషన్ స్టార్ట్ చేయాలి, తర్వాత ఎక్కడ వరకు స్లైసింగ్ ఆపరేషన్ కంటిన్యూ అవ్వాలి, ఎక్కడ స్టాప్ అవ్వాలి. సో ఇక్కడ ఫస్ట్ స్టార్ట్ మీన్స్ అంటే ఎక్కడ నుండి స్లైసింగ్ ఆపరేషన్ స్టార్ట్ చేయాలి, ఈ కొలను సంబంధించి అంటే ఎక్కడ వరకు అండ్ లాస్ట్కి స్టాప్ ఎక్కడ వరకు. ఈ స్టార్టింగ్ నుండి స్టాప్ వరకు ఉన్న వాల్యూస్ అన్నీ కూడా మనకి ప్రింట్ చేస్తుంది. అయితే ఇక్కడ లేబుల్ ఇండెక్స్ వేరే ఉంటుంది, పొజిషన్ ఇండెక్స్ వేరే ఉంటుంది. లేబుల్ ఇండెక్సింగ్ వచ్చేసి యూజర్ డిఫైన్ చేసే లేబుల్స్ ఉన్నాయనుకోండి. ఇప్పుడు ఈ కేసులో మనము ఇండియా, యుఎస్ఏ, యూకే, ఫ్రాన్స్ అనేది యూజర్ డిక్లేర్ చేసే టైంలో డిఫైన్ చేశాడు. సో దీనిని యూజర్ డిఫైన్డ్ లేబుల్స్ అంటాము. ఒకవేళ మనము డైరెక్ట్ డాటా ఎంట్రీ అంటే ఎగ్జాంపుల్ ఇప్పుడు పీడీ డాట్ సిరీస్లో వేస్తే క్యాపిటల్ అండి. ఎప్పుడైనా మీరు గుర్తుపెట్టుకోండి, సిరీస్ టైప్ చేసేటప్పుడు క్యాపిటల్ రాయాలి. ఇప్పుడు మనం 2, 3, 5 ఇట్లా 4 ఎలిమెంట్స్ ఇచ్చాను. ఇప్పుడు నేను ఎగ్జిక్యూట్ చేశానండి. దీనికి డిఫాల్ట్గా పొజిషన్ నెంబర్ సిరీస్ వచ్చింది చూడండి, 0, 1, 2, 3. ఈ 0, 1, 2, 3ని మనము పొజిషన్ లేబుల్ అంటాము. ఇది డిఫాల్ట్గా సిస్టమే జనరేట్ చేస్తుంది. ఇది 0తో స్టార్ట్ అవుతుంది, 0 నుండి n-1 వరకు వస్తుంది అనమాట. సో పొజిషన్ రేంజ్ స్లైస్ ఆపరేషన్ ఉపయోగించినప్పుడు స్టార్టింగ్ టు ఎండ్లో ఉన్న n-1 వరకు ప్రింట్ అవుతుంది. అంటే లెంత్ ఆఫ్ ఎలిమెంట్స్ ఎన్నైతే ఉన్నాయో ఆ ఎలిమెంట్స్ కంటే తక్కువ వరకు వాల్యూ అనేది ప్రింట్ అవుతుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇక్కడ మనము ఇప్పుడు ఇండెక్స్ సంబంధించి ఆపరేషన్ చేసాము. నెక్స్ట్ యుఎస్ఏ టు ఫ్రాన్స్కి సంబంధించింది డాటా ప్రింట్ చేయమని చెప్పి ఇప్పుడు నేను కమాండ్ రాశాను, సిరీస్ క్యాపిటల్ సిటీ అని చెప్పి. ఇప్పుడు సిరీస్ క్యాపిటల్ సిటీ ఈ బిట్వీన్లో ఏవైతే ఉన్నాయో క్యాపిటల్ సిటీస్ యుఎస్ఏకి సంబంధించింది మొత్తం యుఎస్ఏ, యూకే, ఫ్రాన్స్ ఈ 3 మనకి ఈ రేంజ్లో ఉన్నాయి కాబట్టి ప్రింట్ అయ్యాయి. అదే మనం పొజిషన్కి సంబంధించింది ప్రింట్ చేసినప్పుడు మనకి ఫస్ట్ యూఎస్ఏ ఉంది, ఇది ప్రింట్ చేసింది. నెక్స్ట్ సెకండ్ వాల్యూ వచ్చేసి యూకేకి సంబంధించింది ప్రింట్ అయింది. బట్ థర్డ్కి సంబంధించింది ఇక్కడ పొజిషన్ బేసిస్ మీద ప్రింట్ అవ్వదన్నమాట. ఓన్లీ స్టార్టింగ్ టు n-1 అంటే మనం ఇచ్చిన ఒక నెంబర్ కంటే తక్కువ రో వరకు మాత్రమే మనకి పొజిషన్ వాల్యూ సంబంధించి ప్రింట్ అవుతుంది. సో ఇట్లా మనము స్లైసింగ్ ఆపరేషన్ చేయవచ్చు అని చెప్పి ఇండెక్సింగ్ స్లైసింగ్ అనే సిరీస్లో తెలుసుకున్నాము. ఇప్పుడు అట్రిబ్యూట్స్ ఆఫ్ పాండా సిరీస్ కంటిన్యూ చేస్తున్నారండి. అట్రిబ్యూట్స్ ఆఫ్ పాండా సిరీస్ కంటిన్యూ చేస్తున్నాను. ఇక్కడ మనకి ఫస్ట్ అట్రిబ్యూట్ వచ్చేసి నేమ్. ఫస్ట్ అట్రిబ్యూట్ సంబంధించింది నేమ్. దీని పర్పస్ ఏంటంటే అసైన్ ఏ నేమ్ టు ది సిరీస్కి నేమ్ అసైన్ చేయడం కోసం అని చెప్పి ఈ అట్రిబ్యూట్స్ అని ఉపయోగిస్తాము. అసైన్ చేయొచ్చు, అట్ ద సేమ్ టైం అసైన్ చేసిన నేమ్ కూడా మనం వెరిఫై చేయడానికి సో ఈ సిరీస్ కంటిన్యూ చేస్తాము. ఇది ఎలా డిక్లేర్ చేస్తాము? నేమ్ ఆఫ్ ద సిరీస్ డాట్ నేమ్ అని అంటే ఇప్పుడు ఇక్కడ ఈ సిరీస్ ఎగ్జిక్యూట్ చేస్తున్నా అంటే మనం ఇప్పుడు మన యొక్క సిరీస్ క్యాపిటల్ సిటీ దానికి నేమ్ ఏమి ఇవ్వలేదు కాబట్టి మనకి ఏమీ ప్రింట్ అవ్వలేదు. ఇప్పుడు నేను నేమ్ డిక్లేర్ చేస్తున్నాను. మనం నేమ్ అసైన్ చేయాలంటే ఏం చేస్తాము? ఈక్వల్ సింబల్ యూజ్ చేయాలి. సో సిరీస్ క్యాపిటల్ సిటీ డాట్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ రాశాను. ఇప్పుడు ఆ సిరీస్ సంబంధించింది ప్రింట్ అయ్యేటట్టు ప్రింట్ కమాండ్ కూడా రాస్తున్నాను. ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేద్దాము. ఎగ్జిక్యూట్ చేస్తే చూడండి, ఇప్పుడు మనకి నేమ్ వచ్చేసి క్యాపిటల్స్ ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా. ఇక్కడ నేమ్ వచ్చేసి క్యాపిటల్స్, డాటా టైప్ వచ్చేసి ఆబ్జెక్ట్, ఇవి ప్రింట్ అయింది అనమాట. ఒకవేళ డైరెక్ట్గా మీరు చూడాలంటే ఇట్లా కూడా చూడొచ్చు. సో ఇక్కడ మనకి ప్రింట్ కమాండ్ కాకుండా వితౌట్ డైరెక్ట్గా ఎగ్జిక్యూట్ చేసినప్పుడు ఇలా మన క్యాపిటల్స్ అని రావడం జరిగింది. నెక్స్ట్ మనము సిరీస్ క్యాపిటల్ సిటీ డాట్ నేమ్ అని టైప్ చేసి ఎగ్జిక్యూట్ చేస్తే ఓన్లీ నేమే ప్రింట్ అవుతుంది. ఆ సిరీస్లో ఉన్న
మనం నేమ్ ఏమి ఇచ్చామో ఆ నేమ్ మాత్రం ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ అట్రిబ్యూట్ నేమ్ వచ్చేసి ఇండెక్స్ డాట్ నేమ్. ఇండెక్స్ డాట్ నేము మనము మన యొక్క సిరీస్లో ఇండెక్స్కి ఏమైనా నేమ్ సంబంధించింది అసైన్ చేయాలనుకుంటే ఈ అట్రిబ్యూట్ ద్వారా మనము నేమ్ అసైన్ చేస్తాము. లేదు అనుకో ఒక అసైన్ చేసిన నేమ్ ఏంటి తెలుసుకోవాలనుకుంటే ఈ అట్రిబ్యూట్ ద్వారా మనము అసైన్ చేసిన నేమ్ని తెలుసుకోవచ్చు అనమాట. సో అసైన్ ఏ నేమ్ టు ద ఇండెక్స్ ఆఫ్ ద సిరీస్. సో ఇండెక్స్ ఆఫ్ ద సిరీస్ మనం డిఫాల్ట్గా ప్రతి అంటే సిరీస్ ఈజ్ ఏ వన్ డైమెన్షనల్ లేబుల్డ్ అరే అన్నాం కదా. సో ఇక్కడ లేబుల్డ్ అరే అంటే మీన్స్ ఏంటంటే అది ఇండెక్స్తో పాటు క్రియేట్ అవుతుంది అని అర్థం అనమాట. ప్రతి ఒక్క సిరీస్లో ఇండెక్స్ అనేది అసైన్ చేసి మనకి 2 కాంపోనెంట్స్ ఉంటాయి. ఒకటి ఇండెక్స్ ఉంటుంది, ఇంకోటి వాల్యూస్ ఉంటాయి అనమాట. ప్రతి వాల్యూకి దాని కరెస్పాండెన్స్ ఇండెక్స్ నెంబర్ ఉంటుంది. ఆ ఇండెక్స్ నెంబర్ ద్వారా మనము ఆ పొజిషన్లో ఉన్న ఎలిమెంట్ని యాక్సెస్ చేసుకోవచ్చు అనమాట. ఇండెక్స్ కానీ స్లైసింగ్ కానీ ఆపరేషన్ ఉపయోగించి మనము ఇండెక్స్ ద్వారా అయితేనో ఆ స్పెసిఫిక్గా ఒక ఎలిమెంట్ని యాక్సెస్ చేసుకుంటాము. స్లైసింగ్ ద్వారా అయితే మనము రేంజ్ ఆఫ్ పార్ట్ ఆఫ్ ఎలిమెంట్స్ కూడా యాక్సెస్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఇండెక్స్ నేమ్ ఏ విధంగా క్రియేట్ చేస్తామంటే నేమ్ ఆఫ్ ద సిరీస్ డాట్ ఇండెక్స్ డాట్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు కంట్రీస్. సో ఇప్పుడు నేను ఈ కమాండ్ రాసి టైప్ చేశాను. కమాండ్ టైప్ చేసి ఎగ్జిక్యూట్ చేస్తే ఇప్పుడు నా యొక్క సిరీస్కి ఇండెక్స్ నేమ్లో క్రియేట్ అయింది. ఒకసారి చెక్ చేస్తే మనకి ఇప్పుడు ఇండెక్స్ సంబంధించింది కంట్రీస్. ఇండెక్స్ సంబంధించి ఏంటిది ఇది కంట్రీస్ అంటే ఎవరికైనా డేటా సిరీస్ చూడగానే అర్థమవుతుంది. సో ఇది కంట్రీస్ అని, ఇవి వచ్చేసి ఆ కంట్రీకి సంబంధించిన క్యాపిటల్ సిటీ అని మనకి ఇప్పుడు డేటా సిరీస్ క్లియర్గా అర్థమవుతుంది అనమాట. ఇట్లా మనం నేమ్స్ ఇస్తే ఆ యొక్క డేటా సిరీస్ పర్పస్ ఏంటి అని చెప్పి మనకి చెప్పడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ అట్రిబ్యూట్ వచ్చేసి ఇప్పుడు ఆల్రెడీ ఇండెక్స్ నేమ్ క్రియేట్ చేశాం కదా, దాని ఒకవేళ స్పెషల్గా నేమ్ తెలుసుకోవాలనుకుంటే ఇండెక్స్ డాట్ నేమ్ మళ్ళీ రీటైప్ చేస్తే ఓన్లీ ఆ యొక్క సిరీస్లో ఉన్న ఇండెక్స్ నేమ్ అనేది డిస్ప్లే అవుతుంది. నెక్స్ట్ అట్రిబ్యూట్ వచ్చేసి వాల్యూస్. వాల్యూస్ అంటే ఇప్పుడు మనకు మన యొక్క డేటా సిరీస్లో 2 మెయిన్ కాంపోనెంట్స్ ఉన్నాయని చెప్పాను. ఒకటి ఇండెక్స్ అని, 2 వాల్యూస్ అని. సో ఏవైతే ఆ సిరీస్లో ఉన్న వాల్యూస్ ఉన్నాయో వాటిని మనం ప్రింట్ చేయాలి అంటే నేమ్ ఆఫ్ ది సిరీస్ డాట్ వాల్యూస్, నేమ్ ఆఫ్ ది సిరీస్ డాట్ వాల్యూస్ అని ప్రింట్ చేయాలి. కమాండ్ టైప్ చేసి ఎగ్జిక్యూట్ చేస్తే ఆ సిరీస్లో ఉన్న వాల్యూస్ ఏవైతే ఉన్నాయో అవి మాత్రమే మనకు ప్రింట్ అవుతాయి. సో ప్రింట్ ఆఫ్ సిరీస్ క్యాపిటల్ సిటీ డాట్ వాల్యూస్ అని ఎగ్జిక్యూట్ చేయగానే ఇప్పుడు ఈ సిరీస్లో ఉన్న వాల్యూస్ ఏంటిది న్యూఢిల్లీ, వాషింగ్టన్ డీసీ, లండన్, ప్యారిస్ ఇవి మనకి ప్రింట్ అవ్వడం జరిగిందనమాట. నెక్స్ట్ అట్రిబ్యూట్ వచ్చేసి సైజ్. సైజ్ అంటే ప్రింట్ ది నెంబర్ ఆఫ్ వాల్యూస్ ఇన్ ద సిరీస్ ఆబ్జెక్ట్. సో ఆ సిరీస్ ఆబ్జెక్ట్లో మనకి ఎన్ని వాల్యూస్ ఉన్నాయి అని తెలుసుకోవడానికి మనము ఈ సైజ్ అనే అట్రిబ్యూట్ ఉపయోగిస్తాము. సో ఇక్కడ అట్రిబ్యూట్ ఏంటంటే మనం ఎక్కడ కూడా పారెంథసిస్ అనేది ఉపయోగించట్లేదండి. మీరు ఇప్పుడు నేను ఇప్పటివరకు ఎగ్జిక్యూట్ చేసిన అన్నీ కూడా మనము అట్రిబ్యూట్ నేమ్ మాత్రమే టైప్ చేస్తాను, కానీ ఎండింగ్లో పారెంథసిస్ అనేది నేను ఎంటర్ చేయలేదు. సో మీరు కూడా పారెంథసిస్ ఒకవేళ ఎంటర్ చేస్తే మనకి అక్కడ ఎర్రర్ వస్తుంది అనమాట. చూడండి ఇప్పుడు సైజ్ అనే అట్రిబ్యూట్లో సైజ్ ఫంక్షన్ ఉపయోగించాను. సో సైజ్ ఫంక్షన్ ఉపయోగించి ఎగ్జిక్యూట్ చేస్తే అది ఇంట్ ఆబ్జెక్ట్ ఈజ్ నాట్ కలబుల్, టైప్ ఎర్రర్ అని వచ్చి ఇంట్ ఆబ్జెక్ట్ ఈజ్ నాట్ కలబుల్ అని వస్తుంది. అదే నేను వితౌట్ పారెంథసిస్ ఎగ్జిక్యూట్ చేశాను అనుకోండి, వితౌట్ పారెంథసిస్ ఎగ్జిక్యూట్ చేస్తే అప్పుడు నాకు ఆ యొక్క సిరీస్ కెపాసిటీలో ఉన్న మొత్తం సైజ్ ఎంత అది ఇక్కడ ప్రింట్ చేయడం జరిగింది. నెక్స్ట్ అట్రిబ్యూట్ ఎంటీ. ప్రింట్ ట్రూస్ ఇఫ్ ద సిరీస్ ఈజ్ ఎంటీ అండ్ ఫాల్స్ అదర్వైజ్. ఒకవేళ మన యొక్క సిరీస్లో ఆల్ వాల్యూస్ ఉన్నాయా లేదా అది ఎంటీ సిరీస్ తెలుసుకోవాలంటే అట్రిబ్యూట్ ఎంటీ అనే అట్రిబ్యూట్ ఉపయోగించి ఆ సిరీస్లో ఎంటీ అయితే ట్రూ అని రిజల్ట్ ఇస్తుంది, ఒకవేళ ఎంటీ కాకపోతే ఫాల్స్ అని ఇస్తుంది. ఇప్పుడు ఇక్కడ నేను చెక్ చేస్తున్నానండి. సో చెక్ చేస్తే ఇది సిరీస్ క్యాపిటల్ సిటీ డాట్ ఎంటీ అనేది ఫాల్స్ అని వచ్చింది. ఇట్లా మనం అట్రిబ్యూట్స్ ద్వారా నేము, ఇండెక్స్ నేమ్, తర్వాత వాల్యూస్ అండ్ సైజు అండ్ ఎంటీ ఇవి ఉపయోగించి దాని కరెస్పాండెన్స్ సంబంధించిన ఆపరేషన్ అని చేయించవచ్చు. నెక్స్ట్ మెథడ్స్ ఆఫ్ సిరీస్ అంటే మనకి అట్రిబ్యూట్సే కాకుండా ఫంక్షన్స్ కూడా ఉంటాయి కొన్ని. ఆ ఫంక్షన్స్ వచ్చేసి
మనము రెగ్యులర్గా హెడ్ టైల్ అంటే ఫస్ట్ 5 రోస్ సంబంధించిన డేటాను వెరిఫై చేయడానికి హెడ్ ఉపయోగిస్తాము. లాస్ట్ 5 రోస్ సంబంధించిన డేటాని వెరిఫై చేయడం కోసము టైల్ ఉపయోగిస్తాము. అండ్ శాంపుల్ రికార్డ్స్ మనం ఫస్ట్ లాస్ట్ కాకుండా ర్యాండమ్లీ ఏదన్నా ఒక వాల్యూని చెక్ చేసుకోవడానికి శాంపుల్ కమాండ్ ఉపయోగిస్తాము. సో అవి ఎలా ఉపయోగిస్తామంటే సేమ్ మనము ఒకటి సిరీస్ మళ్ళీ క్రియేట్ చేస్తున్నామండి. ఈ సిరీస్ సంబంధించింది నంపై యారోతో క్రియేట్ చేస్తున్నాను. సో దానికోసం అని చెప్పి ఒకటి పాండాస్ లైబ్రరీ నేను ఇంపోర్ట్ చేసుకుంటున్నాను. సైమల్టేనియస్గా నంపై లైబ్రరీ కూడా ఇంపోర్ట్ చేసుకుంటున్నాను. సో దానికోసం ఇంపోర్ట్ కమాండ్ రాశాను. ఇంపోర్ట్ పాండాస్ ఎస్ పీడి, ఇంపోర్ట్ నంపై యాజ్ ఎన్పి. ఇప్పుడు ఈ రెండు కూడా ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒక సిరీస్ క్రియేట్ చేస్తున్నాను. దానికి పాండాస్ డాట్ సిరీస్ పీడి డాట్ సిరీస్ విత్ ఎన్పి డాట్ ఏ రేంజ్ ఫంక్షన్ ఇచ్చుకుంటూ 10 to 20 మధ్యలో వాల్యూస్ ప్రింట్ చేయమంటున్నాను. ఇంక్రిమెంట్ వచ్చేసి ఎవ్రీ వాల్యూ 1 స్టెప్ ఇంక్రీట్ అయ్యేటట్టు ఇక్కడ 1 అని రాయడం జరిగింది. ఇప్పుడు ఈ ఎగ్జిక్యూట్ చేస్తే నాకు 10 నుండి 20 మధ్యలో వాల్యూస్ అనేవి ప్రింట్ అవుతాయి. అవి సిరీస్ 10 to 20 అనే వేరియబుల్ అంటే ఇక్కడ డేటా సిరీస్లో కూడా దీంట్లో స్టోర్ అవడం జరుగుతుంది అనమాట. ఇప్పుడు వీటిని నేను ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. ఇప్పుడు ఎగ్జిక్యూట్ అయింది. అందులో మనము ఈ సిరీస్ 10, 20 అనేది ఏ టైప్ ఒకవేళ వెరిఫై చేయాలంటే మనకు టైప్ అనే ఒక ఫంక్షన్ ఉంటుంది. సో టైప్ విత్ ఇన్ ది ప్యారెంథసిస్లో ఆ సిరీస్ నేమ్ రాసి ఎగ్జిక్యూట్ చేయగానే మనకి ఇక్కడ క్లియర్గా పాండాస్ డాట్ కోర్ డాట్ సిరీస్ ఫంక్షన్ అని ఇక్కడ మనకి రిజల్ట్ రావడం జరుగుతుంది అనమాట. సో ఇది ఏ విధంగా దీని యొక్క సింటాక్స్ ఏంటిది, డిఫైన్ డాటా ఇనిషియలైజేషన్, డాటా ఇజిక్వల్ నన్ను, ఇండెక్స్ ఇజిక్వల్ నన్ను, డాటా టైప్, ఇవన్నీ కూడా మనకు ఇందులో సిరీస్ క్రియేట్ చేసినప్పుడు ఉపయోగిస్తాము. ఇట్ ఈస్ 1 dimensional ND array విత్ యాక్సెస్ లేబుల్స్ ఇంక్లూడింగ్ టైమ్ సిరీస్ ఆల్సో. ఇదంతా డెఫినేషన్ కూడా ఉంది ఇక్కడ. మీరు తెలుసుకోవాలంటే ఇక ఎగ్జాంపుల్ కూడా వీళ్ళు సిరీస్ ఎలా క్రియేట్ చేయాలో ఒక ఎగ్జాంపుల్ కూడా ఇవ్వడం జరిగింది. కొంత డాక్యుమెంటేషన్ అంటారు దీన్ని. అది ఎలా క్రియేట్ చేయాలో మనం ముందు క్లాస్లో తెలుసుకుంటాము. డాక్యుమెంటేషన్ కూడా మనం కూడా క్రియేట్ చేయొచ్చు. నెక్స్ట్ మెథడ్ వచ్చేసి హెడ్ ఆఫ్ ఎన్ అంటే రిటర్న్ ది ఫస్ట్ n members of the series. If the value for n is not passed, then by default n takes 5 and the first 5 members are displayed. అంటే ఇక్కడ హెడ్ ఫంక్షన్ ఏం చేస్తుందంటే మనము మన యొక్క ఎలిమెంట్స్ సిరీస్లో ఉన్న ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఫస్ట్ 5 ఎలిమెంట్స్ ప్రింట్ చేస్తుంది. మనం డిక్లేర్ చేసేటప్పుడు సిరీస్ నేమ్ డాట్ హెడ్ విత్ ఇన్ ది ప్యారెంథసిస్లో మనము ఎన్ని వాల్యూస్ ప్రింట్ కావాలనుకుంటున్నామో అటు ఎన్ని రోస్ ప్రింట్ కావాలనుకుంటున్నామో ఆ స్పెసిఫిక్గా నెంబర్ ఇవ్వచ్చు. లేదు మీరు ఎలాంటి నెంబర్ ఇవ్వకుండా కూడా ఓన్లీ హెడ్ ప్యారెంథసిస్తోని రన్ చేశారనుకోండి, బై డిఫాల్ట్గా 5 రోస్ అనేది ప్రింట్ అవ్వడం జరుగుతుంది అనమాట. సో ఎన్నో బై డిఫాల్ట్గా 5 రోస్ తీసుకుంటుంది. ఇప్పుడు ఇక్కడ నేను హెడ్లో 2 రోస్ ప్రింట్ చేయమని చెప్పి విత్ నెంబర్తో ప్రింట్ కమాండ్ ఇచ్చాను. సో మనకి 10, 20కి సంబంధించిన దాంట్లో ఫస్ట్ 2 రోస్ అనేది ఇక్కడ ప్రింట్ అయింది. నేను ఇక్కడ నెక్స్ట్ సంబంధించిన కమాండ్లో వితౌట్ పారామీటర్ లేకుండా ఇప్పుడు నేను ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. ఇప్పుడు బై డిఫాల్ట్గా 5 రోస్ ప్రింట్ అయింది. సేమ్ శాంపుల్ ఇంకొకటి హెడ్డే కాకుండా శాంపుల్ కమాండ్ కూడా ఉంటుంది. శాంపుల్ బై డిఫాల్ట్గా 1 ఎలిమెంట్ మాత్రమే ప్రింట్ చేస్తుంది. ఇప్పుడు ఇక్కడ నేను నేమ్ ఆఫ్ ద సిరీస్ 10, 20 డాట్ శాంపుల్ ఇచ్చి ఎగ్జిక్యూట్ చేయగానే ఓన్లీ డిఫాల్ట్గా మనకి 1 రో మాత్రమే ప్రింట్ చేసింది. ఒకవేళ మనకి మోర్ దెన్ 1 రో కావాలంటే అక్కడ స్పెసిఫై చేయాలన్నమాట. పారామీటర్ సంబంధించి ఎన్ని కావాలన్నది స్పెసిఫై చేస్తే మనకి అన్ని రోస్ మనకి ఇక్కడ శాంపుల్గా ప్రింట్ చేయడం జరుగుతుంది అనమాట. ఇది శాంపుల్ అండి. నెక్స్ట్ కౌంట్, మనకు రిటర్న్ ది నెంబర్ ఆఫ్ నాన్ NaN వాల్యూస్ ఇన్ ద సిరీస్లో ఎన్ని నాన్ ఎంటీ వాల్యూస్ ఉన్నాయి అంటే వాల్యూస్ ఎన్ని ఉన్నాయో తెలుసుకోవడానికి మనము కౌంట్ ఫంక్షన్ ఉపయోగిస్తాము. సిరీస్ నేమ్ డాట్ కౌంట్. సో సిరీస్ నేమ్ డాట్ కౌంట్ అని మనము టైప్ చేసి ఎగ్జిక్యూట్ చేయగానే అందులో మొత్తం మనకి ఇక్కడ 10 ఎలిమెంట్స్ ఉన్నాయని చెప్పి రిజల్ట్ రావడం జరిగింది అనమాట. NP డాట్ ఇంటీజర్ 64 10 ఎలిమెంట్స్. ఇట్లా నెక్స్ట్
return the last n numbers of the series. If the value for n is not passed, then by default n takes 5 and the last 5 members are displayed. సో టేల్కి సంబంధించి కూడా ఏం చేస్తుందంటే మనకి లాస్ట్ 5 నెంబర్స్లో ఉన్న ఎలిమెంట్స్ని సిరీస్లో ఉన్న ఎలిమెంట్స్ ప్రింట్ చేస్తుంది. మనము ఎలిమెంట్లో కాల్ చేసేటప్పుడు సిరీస్లో టేల్ ఫంక్షన్ కాల్ చేసేటప్పుడు ఎలాంటి వాల్యూ పాస్ చేయకపోతే డిఫాల్ట్గా 5 ఎలిమెంట్స్ ప్రింట్ చేస్తుంది. ఏమైనా వాల్యూస్ని పాస్ చేస్తే అది ఆ వాల్యూ బేసిస్ మీద రిజల్ట్ అనేది ప్రింట్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఇప్పుడు ఇక్కడ సిరీస్ 0 వచ్చింది. నేను సిరీస్ 1020 అనగానే ఇక్కడ బ్రాకెట్లో 2 వాల్యూ పాస్ చేశాను కాబట్టి 2 రోస్ మాత్రం ప్రింట్ చేసింది. నెక్స్ట్ ఎగ్జాంపుల్లో ఎలాంటి వాల్యూస్ అనేది పాస్ చేయట్లేదు, జస్ట్ ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. నేమ్ ఆఫ్ ద సిరీస్ డాట్ టేల్ అంటే ఇక్కడ నేమ్ ఆఫ్ ద సిరీస్ వచ్చేసి సిరీస్ 1020 డాట్ టేల్ అనగానే మనకి సో లాస్ట్ 5 రోస్ అనేది ప్రింట్ చేయడం జరిగింది అనమాట. నెక్స్ట్ సైజు. సో సైజుకి సంబంధించి ఆల్రెడీ మనం ముందు కూడా చూసాము. దాంట్లో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి అని తెలుసుకోవడానికి సైజ్ అని ఆపరేటర్ ఉపయోగిస్తాము. షేప్ సంబంధించింది కూడా మనకి ఆ డాటా టైప్ సంబంధించింది ఎన్ని షేప్స్ ఉన్నాయి 1,1 2,1 రో సిరీస్ 1020 సిరీస్ నేమ్ రాసి షేప్ అనే అట్రిబ్యూట్ నేమ్ రాసి టైప్ చేస్తే మనకి 10 కామా అని చూపిస్తుంది. అంటే ఓన్లీ 10 రోస్ మాత్రమే ఉన్నాయి. ఓకే, ఇది అట్రిబ్యూట్ అండి. నెక్స్ట్ వచ్చేసి లెంత్ ఫంక్షన్ ద్వారా మన యొక్క ఎలిమెంట్లో ఎన్ని వాల్యూస్ ఉన్నాయని కూడా తెలుసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇండెక్స్. ఓన్లీ మన యొక్క సిరీస్ సంబంధించిన ఇండెక్స్ ఎక్కడ నుండి స్టార్ట్ అయింది ఎక్కడ వరకు ఎండ్ అయింది అని తెలుసుకోవడానికి సో ఇండెక్స్కి సంబంధించిన ఫంక్షన్ ఉపయోగించి తెలుసుకోవచ్చు. ఇది రేంజ్ ఇండెక్స్ స్టార్టింగ్ టు 0 స్టాప్ 10 ఇంక్రిమెంట్ వచ్చేసి 1 అని చూపించింది. అంటే 0 నుండి 10 వరకు రేంజ్ ఉందని చెప్పి ఇక్కడ రావడం జరిగింది. డాటా టైప్ కూడా తెలుసుకోవచ్చు. మనం డాటా టైప్ తెలుసుకోవాలంటే సిరీస్ 1020 డాట్ డి టైప్ ఇది మనకు అట్రిబ్యూట్ అండి. సో ఈ అట్రిబ్యూట్ ద్వారా మనము మన యొక్క సిరీస్లో ఉన్న అట్రిబ్యూట్స్ డాటా టైప్ ఏంటి అని కూడా తెలుసుకోవచ్చు అనమాట. ఇప్పుడు సిరీస్కి మనం నేమ్ ఎలా ఇవ్వచ్చు. స్టార్టింగ్లో నేను నేమ్ అనే అట్రిబ్యూట్తో స్టార్ట్ చేశానండి. మనము సిరీస్కి నేమ్ ఇవ్వాలంటే మనం క్రియేట్ చేసేటప్పుడే నేమ్ ఇవ్వచ్చు. అట్రిబ్యూట్ క్రియేట్ చేసేటప్పుడే సిరీస్ క్రియేట్ చేసే నేమ్ ఇవ్వచ్చు, లేదు అంటే క్రియేట్ చేసిన తర్వాత నేమ్ ఇవ్వచ్చు. సో ఇక్కడ నేను క్రియేట్ చేసిన తర్వాత నేమ్ ఇవ్వాలి ఎలా ఇవ్వాలో ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. సిరీస్ 1020 డాట్ నేమ్ ఇజ్ ఈక్వల్ టు నెంబర్స్ అని. ఇప్పుడు ఇది ఎగ్జిక్యూట్ చేయగానే మనకి ఈ నెంబర్ సంబంధించిన నేమ్తోని రిజల్ట్ రావడం జరిగింది. ఇక్కడ నెంబర్స్ ఈ కాలంలో ఇండెక్స్ కూడా మనకు కావాలనుకుంటే నేమ్ కూడా డిక్లేర్ చేసుకోవచ్చు. ఇండెక్స్ నేమ్ కూడా ఓన్లీ నేమ్ తెలుసుకోవాలంటే ఇట్లా మనము నేమ్ సంబంధించిన ఫంక్షన్ ద్వారా నేమ్ తెలుసుకోవచ్చు అండి. ఇది మనకి పైథాన్ పాండా సిరీస్లో కొన్ని యాట్రిబ్యూట్స్ రెగ్యులర్గా మనం ఉపయోగించే యాట్రిబ్యూట్స్ గురించి నేను చెప్పడం జరిగింది ఈ వీడియోలో. నెక్స్ట్ వీడియో వచ్చేసి మ్యాథమెటికల్ ఆపరేషన్స్ అండ్ సిరీస్ గురించి తెలుసుకుందామండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఇది మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అండ్ నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ టు ఆల్.